अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। हेडलाइन से करते हैं ख़बरनामे की शुरुआत। गैर क़ानूनी माइनिंग पर CID जांच के लिए चीफ मिनिस्टर रेवंत रेड्डी के अहकामात। राघवा कंस्ट्रक्शन समेत तमाम माइनिंग और रेत खुदाई पर तहक़ीक़ात का हुक्म। ज़िले में ख़वानगाही बढ़ाना ही मकसद, उल्लास के तहत बालिग़ अफराद के इम्तिहानात। शदीद गर्मी की लहर, आदिलाबाद में गर्मी की शिद्दत से अवाम परेशान। SC/ST मजदूरों के मसाइल हल करने का मुतालबा। आदिलाबाद रीजनल शाख के ज़ेर एहतमाम इजलास। ज़िले में तेलुगु देशम यौम तासीस जोश व खरोश से मनाया गया। कायदीन ने लहराया पार्टी परचम। और अब ख़बरों की तफसील। गुज़िश्ता हुकूमत के दौर में होने वाली गैर क़ानूनी माइनिंग पर चीफ मिनिस्टर रेवंत रेड्डी ने सनसनीखेज़ फ़ैसला लिया है। रियासत को हला देने वाले माइनिंग घोटालों पर CID जांच के अहकामात जारी किए गए हैं। गैर क़ानूनी माइनिंग के इल्ज़ामात का सामना करने वाली राघवा कंस्ट्रक्शन समेत तमाम माइनिंग कंपनियों के ख़िलाफ़ जामे तहक़ीक़ात की जाएगी। साबिक़ वज़ीर गंगुला कमलाकर और राज्यसभा रुकन राजू रवि चंद्र के मामलात की भी जांच होगी। सिलसिला में जारी रेत माफिया के ख़िलाफ़ भी सख्त कार्रवाई की जाएगी। रियासत बनने के बाद अब तक दी गई तमाम माइनिंग लीज़ की दोबारा जांच का हुक्म जारी किया गया। అధ్యక్ష, ఈరోజు ఇప్పుడు నేను చెప్పిన నేరెళ్లకు సంబంధించిన ఇసుక మాఫియా మీద, శ్వేత గ్రనేట్స్ కు సంబంధించిన దాని మీద, గాయత్రి గ్రనేట్ కు సంబంధించిన దాంట్ల మీద, అదే విధంగా శిరీష జియో గ్రనేట్స్ కు సంబంధించిన విషయంలో, మిడ్ వెస్ట్ గ్రనేట్ కు సంబంధించి హరీష్ రావు గారు సొంత తమ్ముడు మహేష్ రావు గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు దోపిడీకి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి అదే విధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తుందో, ఏదైతే ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినో వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున CBCID విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష, అందరి నిగ్గు తేలుస్తా। बालिग़ तालीम के डायरेक्टर CVN राजू ने कहा कि ज़िले में अम्मा के लिए अलीफ है प्रोग्राम कामयाबी से जारी है। इतवार के रोज़ ब्राह्मणवाड़ी सरकारी स्कूल में उल्लास प्रोग्राम के तहत तालीम हासिल करने वाले बालिग़ अफराद के इम्तिहानात मुनक़्क़िद किए गए। ज़िले में शरअ ख़वानगी बढ़ाने के मकसद से हुकूमत ये प्रोग्राम चला रही है।
ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపల్ పరిధిలోని 49 వార్డులలో ఉల్లాస్ కార్యక్రమం కింద అమ్మకు అక్షరమాల అన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో వాళ్ళకి గత కొన్ని నెలల నుంచి వాళ్ళకు అక్షరాస్యత నేర్పించేసి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ ఆదేశం ప్రకారం ఈరోజు అన్ని సెంటర్లలో వాళ్ళకు అసైన్మెంట్ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు గాను మాకు ఇప్పుడు మున్సిపల్ పరిధిలో 1641 టార్గెట్ ఇచ్చారు. ఈ మొదటి విడతగా 900 మందికి ఈరోజు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష మొత్తం 49 వార్డులలో అన్ని స్కూళ్ళలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గౌరవ కౌన్సిలర్స్ మరి టీఎంసీ గారు మరి ఆర్పీ గారు వచ్చి పర్యవేక్షిస్తున్నారు. వీళ్ళకి ఇన్విజిలేటర్ పెట్టేసి ఈ సాయంత్రం వరకల్లా మేము అన్నీ సీజ్ చేసేసి సంబంధిత అధికారులకు పంపడం జరుగుతుంది. ప్రస్తుతం అన్ని కేంద్రాల్లో ఈ పరీక్ష సజావుగా జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాన్ని జాగ్రత్త తీసుకుంటున్నాం. जिला आदिलाबाद के सीनियर तेलुगुदेशम लीडर अल्लूरी राजा रेड्डी ने कहा कि एनटीआर ने तेलुगु आवाम के लिए तेलुगुदेशम पार्टी कायम की थी। इतवार के रोज़ एनटीआर चौक में पार्टी योम तासीस शानदार तरीके से मनाया गया। एनटीआर के मुजस्सिमे पर फूल चढ़ाए गए और खिराज अक़ीदत पेश किया गया। बाद अज़ा पार्टी परचम लहराया गया। इन्होंने कहा कि पार्टी का मकसद तेलुगु आवाम की खुददारी और पसमानदा तबक़ात की फलाह है। पक्का जरूर अंदर వెనక జరిగే తప్పు తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం ఎన్టీఆర్ జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ఉత్సవ సందర్భంగా 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని నడుస్తున్నటువంటి సమయంలో మరి తెలుగు ప్రజలందరికీ మొత్తం బడుగు బలహీన వర్గాలకు అన్ని గ్రామాల ప్రజలకు తెలుగుదేశం అభిమానులకు మరి తెలుగుదేశం మీకు అందించినటువంటి సేవకు మీరందరూ ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసిన టైంలలో ప్రభుత్వం ఏర్పడి ఎన్టీ రామారావు అన్నమో రామచంద్ర అన్న ప్రజలు ఆకలి నినాదంతో ఉన్నటువంటి సమయంలో మరి పేదవాడికి అన్నం పెట్టాలా, ఈ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించాలన్న సదుద్దేశంతో మరి ఆనాడు ఎన్టీ రామారావు తన యొక్క నటన చాతుర్యాన్ని కూడా వదులుకొని ప్రజల కోసం రాజకీయ రంగంలో ప్రవేశించినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుని రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాల వారికి మైనార్టీల వారికి అందరి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలా, ఈ తెలుగు ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతినకుండా వారి యొక్క రాజకీయంగా కానీ మరి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వారిని చైతన్యపరచాలన్న తపనతో మరి రాజకీయ రంగ ప్రవేశం చేసి మరి అన్న ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాలను ఆదుకోవడం జరిగింది. ఎందుకంటే స్త్రీలకు కూడా సమాన హక్కు కల్పించి మరి రాజకీయ చైతన్యం ప్రసాదించినటువంటి మహా వ్యక్తి. బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్టీలకు కానీ అందరికీ రాజ్యాధికారం సంపాదించిందంటే ఆ మహానుభావుని యొక్క త్యాగఫలమే ఈనాడు అనుభవిస్తున్నాం. आरटीसी में काम करने वाले SC/ST मुलाजिमीन के मसाइल हल करने का मुतालबा किया गया। आदिलाबाद रीजनल शाख के ज़ेर एहतमाम मुकामी PRTO भवन में एक इजलास मुनक़िद हुआ। कायदीन ने कहा कि वो अपने हुकूक़ के लिए जदोजहद कर रहे हैं। यूनियंस मसाइल को इंतज़ामिया तक न पहुँचाने के बाइस इन्होंने ख़ुद एसोसिएशन क़ायम की। मुलाजिमीन की फलाह के लिए इनकी जदोजहद जारी रहेगी।
మొత్తం 354 మంది ఉన్నారు ఎస్సీ ఎస్టీ కలిపి. అయితే ప్రతి డిపోలో కమిటీ వేయాలని కొన్ని రోజుల నుంచి పిఓ మేడం గారిని అర్థం చెప్తున్నారు. దగ్గర ఎంత బాబాని ఆచరణ పెట్టిన ఆశీర్వాద సమయాన్ని గెలిపిన నిర్మల నర్సరీ గెలిపిన ప్రత్యేక అలాగే మన ఉద్యమ నాయకుడు జాదవ్ సాంబశివ గారిని మాట్లాడడంలో నేషనల్ లెవెల్లో వైస్ ప్రెసిడెంట్ వారికి ఉన్న ఇక్కడే కాదు అతను ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో, ఉత్తరప్రదేశ్ మన కండక్టర్గా విధులు నిర్వహిస్తూ బాలల హక్కుల పరిరక్షణ మరియు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ఐక్యత, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ఐక్యత, గౌరవ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను జై భీమ్, జై భీమ్, జై కొమరం భీమ్. ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ మా యొక్క అసోసియేషన్ ఏర్పడి 1990 నుండి ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సమస్యల మీద వెల్ఫేర్ కోసం మేము ఉద్యమం కొనసాగిస్తూ ఉన్నాం. ఈ 30 సంవత్సరాల తర్వాత కూడా మాకు ఈ ఆదిలాబాద్ రీజియన్లో సారి అయినటువంటి ప్రాతినిధ్యం దొరకలేదు. ఇప్పుడు మా యువ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ ఆదిలాబాద్ రీజియన్లో ఈనాడు రీజనల్ స్థాయి కమిటీని ఎలక్ట్ చేయబడుతూ ఉన్నది. మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో మా ఉద్యోగస్తుల యొక్క సమస్యలు కార్పొరేషన్ ఇచ్చినటువంటి సర్కులర్స్ ప్రకారంగానే మా యొక్క ఉద్యోగస్తుల యొక్క సమస్యలను పరిష్కరించండి అని చెప్పేసి మేము ఆర్ఎంలను డిపో మేనేజర్లను కోరుతా ఉన్నాం. మాకు ఏ రకమైనటువంటి ఉచితాలు ఏవి గుంతమ కోరికలు కోరడం లేదు. ఏదైతే మా సంఘం ఉన్నదో ఆనాడు ట్రేడ్ యూనియన్లకు అతీతంగా ట్రేడ్ యూనియన్స్ ఏనాడు కూడా మా యొక్క సంఘాన్ని అధికారుల దగ్గరికి రానివ్వలేదు. దానికి దీటుగా మా యొక్క సంఘం ఏదైతే ఉన్నదో ప్రతి ఉద్యోగి కూడా సంఘం తరపున సంఘం నీడ లోపల వెళ్ళి అధికారుల దగ్గర మా యొక్క సమస్యలను పరిష్కరించుకునే రీతి లోపల ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా తయారైంది. అదే ఉద్దేశంతో ఈనాడు ఆదిలాబాద్ రీజన్ లో అతిపెద్ద రీజన్, చైతన్యానికి మారుపేరైనటువంటి రీజన్ ఈనాడు ఆదిలాబాద్ రీజన్ 35 సంవత్సరాల తర్వాత మా సంఘాన్ని ఇక్కడ వెలుగొందించడానికి సహకరించి ఏదైతే అట్టడుగున ఉన్నటువంటి ఉద్యోగస్తుల కోసం వెల్ఫేర్ సంఘాన్ని పెట్టుకున్నాం తప్ప మాకు ఏ రకమైనటువంటి గొంతెం కోరికలు మేము పని తప్పించుకొని తిరిగి సంస్థకు నష్టం వాటిల్లే స్థితిలో మేము పనిచేయం. आदिलाबाद ज़िले में गर्मी की शिद्दत रोज़ बरोज़ बढ़ती जा रही है। गुज़िश्ता 24 घंटों में कई इलाक़ों में 41 डिग्री दर्जे हरारत रिकॉर्ड किया गया। सबसे ज़्यादा बोध मंडल के पुच्चारा में 41.2 डिग्री सेल्सियस रिकॉर्ड हुआ है। बेला में 40.9, जैनत में 40.8, सात नाला में 40.8, भोरज में 40.5, आदिलाबाद में 40.4, इच्चोड़ा में 40.2, गुड़ीहतनूर में 40.2, तलामड़गू में 40.1 और तामसी में 40.1 डिग्री दर्जे हरारत रिकॉर्ड हुआ है। मज़ीद तफसीलात के लिए हमारे रीजनल कोऑर्डिनेटर सत्यनारायण से आगे बात करते हैं।
రేపు జిల్లా పరిషత్ చూస్తున్నాం ఆదిలాబాద్ పట్టణంలో మాత్రం అయితే ఇటు వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో కూడా దాదాపుగా ఈ వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల మధ్య నమోదయ్యేటటువంటి ఒక అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక వాతావరణ శాస్త్రవేత్తల నేపథ్యంలో కూడా ఇప్పటికైతే ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో మాత్రం ఎండలు అయితే రోజు రోజుకి విజృంభిస్తున్నాయి. నిన్న ఈరోజు మధ్యాహ్నం పగటి ఉష్ణోగ్రతలు చూసుకుంటే కనుక దాదాపుగా ఇక ఇటు తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో కూడా ఇదే విధమైనటువంటి ఒక ఎండలు ఉండేటటువంటి ఒక అవకాశం ఉంటుందనేటటువంటి ఒక వాతావరణ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. అయితే ఇదే విధమైనటువంటి ఒక ఉష్ణోగ్రతలు మున్ముందు కూడా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగేటటువంటి ఒక అవకాశం ఉంటుందనేటటువంటి ఒక సూచన నేపథ్యంలో ఇటు ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలనేటటువంటి ఒక ఎందుకంటే ఇటు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఆ ఎండలకు బయట తిరగొద్దని తర్వాత ఒకవేళ అత్యవసర పని మీద కనుక వెళ్ళినట్టయితే తగినటువంటి అంటే సూర్యరశ్మి నేరుగా తలకు తాకకుండా తలపై తెల్లటి వస్త్రాలైనా ధరించి ఎండ దెబ్బ గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంటుందని చెప్పేసి అయితే ఇటు వాతావరణ శాస్త్రవేత్తలతో పాటు ఇటు డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నటువంటి ఒక సూచనలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి అయితే కనబడుతోంది. మనం చూస్తున్నాం ఎండలకి కొంత బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఆ తలపై పూర్తిగా నిండుగా కప్పుకొని బయటకు వచ్చినటువంటి ఒక సందర్భం కనబడుతుంది. అలాగే పగటి వేళల్లో కూడా వాహనాల తాకిడి ఎక్కువగా ఉండట్లేదు. రోడ్లు అయితే అరకొరగా వాహనాలు వస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళట్లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం వెహికల్స్ మీద వచ్చేవాళ్ళు మాత్రము ఆ ఎండకి తగినటువంటి విధంగా పైన నెత్తిపైన కవర్ చేసుకొని బయటికి వెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. అలాగే ఎప్పుడైతే డిహైడ్రేషన్ గురి కాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు.
సో ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అందులో మన ఆదిలాబాద్ అనేది ఎక్కువ ఎక్స్ట్రీమ్ డిగ్రీలో టెంపరేచర్ ఉంటుంది. మార్చి ఇప్పుడు ఎండింగ్లోనే ఇలా టెంపరేచర్ ఉందంటే రానున్న 2 monthsలో మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎలాగ టెంపరేచర్ ఉంటుందో. అయితే అందుకు గాను మనం అందరం ప్రికాషన్ తీసుకోవాలి. స్పెషల్లీ బయట పనిచేసే వాళ్ళు, ఎండకు పనిచేసే వాళ్ళు, పొలంకి వెళ్ళే వాళ్ళు, వీళ్ళందరూ ప్రికాషన్ తీసుకోవాలి. అయితే ఏంటంటే ఎర్లీగా వర్క్ పొద్దున త్వరగా లేచి పని కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం 11-12 ఇంటికి వచ్చేసి మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ రిమైనింగ్ వర్క్ ఈవినింగ్ చూసుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి. పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్పేసి అందరు హడావుడిగా అటు ఇటు వెళ్ళడం, దాంట్లో కొంచెం అంటే సెల్ఫ్ కేర్ అనేది తగ్గిపోవడము, సిక్ అవుతారు అన్నట్టు, వడదెబ్బలు తాకే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో వాటర్ ఎక్కువ తీసుకోండి, జ్యూసెస్, కొంచెం కొబ్బరి నీళ్ళు కానీ లేదంటే నార్మల్ వాటర్ కూడా ఎక్కువ తాగొచ్చు, మజ్జిగ లాంటివి కూడా తీసుకోవాలి. ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్ విషయానికి వస్తే షుగర్ ఉన్న పేషెంట్స్ కానివ్వండి, వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండబడుతుంది. ఎందుకంటే మనకి బ్లడ్ అనేది చాలా థిక్ అయిపోతుంది అండ్ స్వెట్ ఎక్కువ పోవడం వల్ల. సో దానివల్ల రిలేటివ్లీ షుగర్స్ అనేవి పెరుగుతాయి. సో షుగర్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, టైంకి మెడిసిన్స్ వేసుకోవాలి, ఎండకి తిరగకూడదు అండ్ ప్రాపర్గా రెస్ట్ తీసుకోవాలి, వాటర్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. చిన్నపిల్లల్ని కూడా చాలా కేర్ఫుల్గా ఇచ్చేయండి. స్కూల్ త్వరగా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఎండలు ఎక్కువ తిరగకుండా, ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నా తలకి ఏమైనా ప్రికాషన్గా ఏమైనా క్లాత్, క్యాప్ అలాంటిది పెట్టి తిప్పాలి. ఎక్కువగా మంచినీళ్ళు తీసుకోవడము, అలాగే కొబ్బరి బొండాలు కానీ లేదంటే మజ్జిగ లాంటి పానీయాలు సేవించాలని చెప్పేసి సూచిస్తున్నారు. ఎక్కువగా అంటే పగటి వేళల్లో ఉష్ణోగ్రతల ప్రభావం తీవ్రంగా ఉంటుంది కాబట్టి పగటి వేళల్లో మాత్రము ఎక్కువగా బయటికి రాకపోతేనే బాగుంటుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు దాదాపుగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వేళలో అయితే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు సాయంత్రం వేళ కొంత తగ్గినప్పటికీ రాత్రి వేళల్లో కూడా కొంత ఉష్ణోగ్రత తగ్గినప్పుడు మాత్రం పగటి వేళల్లో మాత్రం ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరిగి ఇక రానున్నటువంటి యొక్క ఏప్రిల్ మేలో ఎలా ఎండలు ఉండబోతున్నాయి అనేటటువంటి ఒక ఆందోళన అయితే ప్రజల్లో నెలకొంది. ఎందుకంటే ఇంకా 2 నెలలు ఈ ఎండాకాలం ఉంటుంది కాబట్టి ఏప్రిల్ మేలో ఇంకా ఎండలు తీవ్ర స్థాయిలో ముదిరేటటువంటి ఒక అవకాశం ఉంటుందని, అలాగే గణనీయమైనటువంటి ఒక ఉష్ణోగ్రతలు పెరిగి రికార్డు స్థాయిలో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి ఒక అవకాశం ఉండబోతుంది అనేటటువంటి ఒక వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే సూచిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇటు పట్టణంలో మనం చూస్తుంటే కూడా ప్రధాన కూడలలో ఇటు కొబ్బరి బొండలు అలాగే శీతల పానీయాల దుకాణాలు కూడా వెలిసినట్టుగా మనకు చూస్తున్నాం. అయితే ఎక్కువగా బయటికి వెళ్తే కనుక ఈ యొక్క ఎండ దెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని, తర్వాత తరచుగా ఈ యొక్క మంచినీళ్ళు కానీ లేదంటే కొబ్బరి బొండలు మాత్రం సేవించాలి. అలాగే వడదెబ్బకు గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఎంతైనా ఉంటుందని, అత్యవసరం అయితే తప్ప పగటి వేళల్లో బయటికి రావద్దని చెప్పేసి అయితే వైద్యులు సూచిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, ANN ఆదిలాబాద్ నుంచి. कुमरम भीम आसिफाबाद ज़िले में हनुमान शोभा यात्रा शानदार तरीके से निकाली गई। केसलापुर विरंजय स्वामी मंदिर कमेटी के ज़ेर एहतमाम यात्रा निकाली गई, जो शहर के अहम सड़कों से गुजरी। सुबह सवेरे मंदिर से शुरू होकर मुख्तलिफ़ इलाक़ों से होती हुई अम्बेडकर चौक पहुँची और भक्तों के रक़्स के साथ जारी रही।
मंचिरियाल ज़िले के चन्नूर सोशल वेलफेयर गर्ल्स गुरुकुल स्कूल में अफसोसनाक वाक़या पेश आया। 4 दिन कबल जहर पीने वाली 7वीं जमात की तालिबा गंगाराम गांव की रहने वाली श्री बिंदु इतवार को इलाज के दौरान फौत हो गई। मामले को छुपाने के लिए असातिज़ा ने सरकारी हॉस्पिटल में इलाज करवाया। हालात बिगड़ने पर एक प्राइवेट हॉस्पिटल मुंतकिल किया गया, जहां तालिबा की मौत हो गई। वालिदैन ने शिकायत जाहिर करते हुए स्कूल अमले पर बरहमी का इजहार किया। कुमरम भीम आसिफाबाद ज़िले के दहगांव मंडल के राम मंदिर में हैरतअंगेज़ वाक़या पेश आया। हनुमान जी की पूजा के दौरान एक बंदर भी शामिल हो गया। बंदर ने पूरी अक़ीदत के साथ पूजा देखी, यहाँ तक कि मंगल आरती तक वहीं रहा और फिर मूर्ति के पास जाकर गोया अक़ीदत का इजहार किया। बाद हज़ार तीरथ पीकर चला गया। पुजारियों ने कहा कि ये खुद हनुमान जी का दर्शन था। खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। गैर कानूनी माइनिंग पर CID जांच के लिए चीफ मिनिस्टर रेवंत रेड्डी के अहकामात। राघवा कंस्ट्रक्शन समेत तमाम माइनिंग और रेत खुदाई पर तहकीकात का हुक्म। ज़िले में ख़वानगाही बढ़ाना ही मकसद। उल्लास के तहत बालिग अफराद के इम्तिहानात। शदीद गर्मी की लहर। आदिलाबाद में गर्मी की शिद्दत से अवाम परेशान। SC/ST मजदूरों के मसाइल हल करने का मुतालबा। आदिलाबाद रीजनल शाख के ज़ेर एहतमाम इजलास। ज़िले में तेलुगु देशम यौम तासीस जोश व खरोश से मनाया गया। कायदीन ने लहराया पार्टी परचम। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।